హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు జిల్ పబ్లిక్ సిటీ. నేను మీ సలీం షేర్. ముందుగా అందరికి హ్యాపీ సంక్రాంతి. ఈ రోజు రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ పబ్లిక్ రివ్యూ. లెట్ స్టార్ట్. కామెడీ బాగుందా? కామెడీ సూపర్ కామెడీ, అసలు బోర్ అనేది కొట్టదు సినిమా. సూపర్ ఉంది సినిమా మాత్రం. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్నాయి అన్న. అసలు బోర్ అనేది కొట్టదు ఎక్కడ కూడా. నీకు సూపర్ మూవీ, అసలు ప్రతి ఒక్క చూడాల్సిన మూవీ. యాక్టింగ్ ఉందా హీరో యాక్టింగ్ సూపర్ అని. అసలు హీరో కాదు, అందరు పాత్రలు బాగున్నాయి అందులో. మామూలుగా లేదు సినిమా అయితే. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది, సంక్రాంతి సినిమా చూడాలి. హీరోయిన్స్ బాగా చేస్తారా? హీరోయిన్స్ అందరు సూపర్ అన్న. ఎవరి క్యారెక్టర్ వాళ్ళు భలే పాటించారన్న. మెసేజ్ ఉందా మూవీలో? సూపర్ మెసేజ్ అన్న. అసలు అందరు నవ్వుకోవచ్చు. మంచి మెసేజ్, పిల్లలతో ఎట్లుండాలి సూపర్ మూవీ. అసలు రేటింగ్ ఎంత? 100కి 100 అన్న. సూపర్ మూవీ. అసలు ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడాల్సిన మూవీ ఇది. ఎట్లా ఉంటుంది సినిమా? సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్ అన్ని. గేమ్ చేంజర్ గురించి చెప్పండి. గేమ్ చేంజర్ సినిమా పక్కా. ఇప్పటికే 300 కోట్లు కొట్టేసింది. కమ్సే కమ్ పుష్ప రికార్డు బద్దలు కొట్టేస్తుంది. పుష్ప 2 రికార్డు బద్దలు కొట్టేస్తుంది గేమ్ చేంజర్ సినిమా. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ సినిమా. పుష్ప రికార్డులని బద్దలు కొట్టేస్తుంది. నేను కావాలంటే నా ఇన్స్టా ఐడి చెప్తా, నాతో డిబేట్కి దిగండి. ఎండి మస్తాన్ భాయ్ రివ్యూ నా ఇన్స్టా ఐడి. కావాలా దిగుతావా? డిబేట్కి దిగు. సినిమా బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్. 300 కోట్లు వచ్చేసినాయి 3 రోజులలోనే. నెగిటివ్ చేసినప్పటికి కూడా 300 కోట్లు కొట్టింది. కమ్సే కమ్ ఇంకా 15 నుంచి 1600 కోట్లు వస్తాయి. పుష్ప రికార్డులు పోతాయి. ఇండస్ట్రీలో ఒకటే సినిమా గేమ్ చేంజర్. కొంతమంది గేమ్ చేంజర్ గేమ్ ఓవర్ అంటారు. కాదు భయ్యా, రాత్రి అయితే చేస్తాం డిన్నర్. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమా విన్నర్ అంతే. రేటింగ్ ఎంత? రేటింగ్ 5కి 5, 10కి 10, 20కి 20. సూపర్ హిట్. ఎట్లా ఉంది రామ్ చరణ్ గేమ్? నాకైతే చాలా బాగా అనిపిస్తుంది గేమ్ చేంజర్. నిజంగా ఆయన కొంచెం వచ్చిన నెగిటివిటీ ఈ మూవీతో పోగొట్టుకున్నారు. సోషల్ మెసేజ్ మంచిగా ఇచ్చారు. ఇంకా ఆయన రామ్ చరణ్ గారు డిఫరెంట్ గెటప్స్తో డబల్ యాక్టింగ్. ఆ డబల్ యాక్టింగ్ అయితే చాలా సూపర్ అనిపించింది. అప్పన్న క్యారెక్టర్ అమేజింగ్ అనిపించింది. ఇంకా ఐఏఎస్గా ఆయన, ఐపీఎస్గా అన్ని రకాలుగా ఆయన. ఇంకొకటి, మనం సినిమా చూసేటప్పుడు కొన్ని అనిపిస్తుంది, చాలా సినిమా తీశాడు ఆయనకు ఎడిటింగ్లో కొన్ని పోయాయి అనిపిస్తుంది. అది కనబడుతుంది. అంటే ఎక్కడ కొంచెం ఇబ్బంది రాకుండా బాగా అంతా భలే లింక్ కనెక్ట్ చేస్తాడు. ఇంకా ఇది ఒక సాంగ్, అది సాంగ్ లేదని అంటున్నారు, మళ్ళీ యాడ్ చేస్తారు. అదే మళ్ళీ యాడ్ చేస్తున్నారు. అదంతా సినిమాట్రిక్, ఖచ్చితంగా యాడ్ చేస్తే అవ్వాల్సింది. ఇది తక్కువ నిడివి, పుష్ప కన్నా తక్కువ నిడివి పెట్టారు ఖచ్చితంగా. ఇంకా ఇది సాంగ్ యాడ్ అయ్యాక ఇప్పుడే యాడ్ చేసింటే బాగుండేది. అదొక్కటే డిసప్పాయింట్ తప్ప ఇంకా మూవీ నిజంగా. అప్పన్న క్యారెక్టర్ అయితే ఆయన ఇరగ తీస్తాడు. ఇక మన రంగస్థలంలో తీస్తాడు. కొంచెం అలాగే కొంచెం ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కొంచెం డిఫరెంట్ జోనరు. సూపర్ గా అనిపిస్తుంది నాకైతే. కియారా అయితే నాకైతే అద్భుతం వస్తుంది. నాకైతే కొన్ని పదాలు సూపర్ అనిపించింది. అదే నాకు వస్తుంది. హో హో కియారా, నీ కోసం 1000 కళ్ళతో వేచానురా, నీ అందాన్ని కన్నులారా వేచానురా, నీ అభినయం ఎంతగానో ఆకట్టుకుందిరా. అంటే చాలా బాగా అనిపించింది. అంటే ఆమె గ్లామర్ కానీ, ఇంకొకటి గ్లామర్కే పరిమితం కాకుండా కొంచెం ఆమె వర్డ్స్కి కనెక్ట్ అయ్యేలా హీరోని, ఆమెని కొంచెం కొన్ని విషయాలు ఫాలో అయ్యేలా బాగా చూపెట్టారు. అంటే క్యాజువల్గా. ఇంకొకటి కొన్ని లవ్ స్టోరీ విషయం కానీ కొన్ని ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు అతను. కొంచెం అందరూ మామూలుగా అన్ని జనరేషన్లో అన్నట్టు కనెక్ట్ అయ్యేట్టు బాగా సింపుల్ లవ్ స్టోరీని బాగా దాన్ని ప్రెజెంట్ బాగా చేశారు. నిజంగా ఈ మూవీతో మంచి బ్లాక్ బస్టర్, మంచి కలెక్షన్స్ వస్తాయి. ఏమంటే ఒకే టైంకి అన్ని మూవీస్ వల్ల కొంచెం కలెక్షన్లో కొంచెం తక్కువ అవుతుంది. ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఎవరు అంటారు కానీ దిల్ రాజు విన్నర్ అంటాను. విన్నర్ ఎవరు అంటే, ఎందుకంటే ఆయన డిస్ట్రిబ్యూటర్గా కొన్ని మూవీస్కి ప్రొడ్యూసర్గా చాలా బాగా ఆయన ఎక్కడ సేఫ్ అవ్వాలో బాగా ఆయన సంక్రాంతి విన్నారు. నేనైతే ఖచ్చితంగా శంకర్కి మొన్న 2-3 పోయినాయి కదా ఫ్లాప్లు, కొన్ని యావరేజ్ అయినాయి. లాస్ట్ టైం అది భారత్ 2 కూడా దాని ఎఫెక్ట్ దీంతో పోగొట్టుకున్నారు ఖచ్చితంగా. నిజంగా కంబ్యాక్ ఇచ్చినట్టేనా? ఇంకొకటి, కొంతమంది పుష్ప 2 దాన్ని దీన్ని కంపేర్ చేస్తారు. అంటే ఇక్కడ మామూలుగా వెయిట్ చేస్తున్నాం.
ఎస్జే సూర్య ఎట్లా ఎస్ఏ సూర్య అయితే ఆయన బీవత్సమని నిజంగా ఆయన ఏమంటే హీరోస్ని డామినేట్ చేస్తారా అనిపిస్తుంది కొన్ని సీన్స్లో. అన్ని సీన్స్లో అని చెప్పలేము, కొన్ని సీన్స్లో ఆయన డామినేషన్ అయితే అదొస్తు అనిపిస్తుంది. ఈయన శ్రీకాంత్ గారు కానీ అన్ని రెండు రకాలుగా బాగా అలరించాడు. సముద్రకళని గారు ఒకే టైప్గా అయింది, ఒకే టైప్గా శ్రీకాంత్ గారు రెండు టైపు డిఫరెంట్ జోనరు. సూపర్ గా అనిపిస్తుంది నాకైతే. కియా ఆమె అయితే కానీ మనకు అర్థం కాదు, అదో బాగా కనెక్ట్ అవుతాం. కొత్తగా ఉంది అది. సో ఇంకొకటి మొత్తం వీళ్ళదే ఎస్ఏ సూర్య కానీ హీరోస్ది కానీ వీళ్ళదే అన్నట్టు ఉండదు. హీరోయిన్ది బాగా లింక్ చేస్తారు, బాగా హీరోస్ ఇద్దరికి ఎంతవరకు బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళు అంతవరకు బాగా లింక్ చేస్తారు. ఇంకోటి ఈమె అంజలిది కొంచెం అక్కడ కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవ్వాలి సీన్ వస్తుంది, అదైతే చాలా బాధ అనిపిస్తుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ హీరోది కానీ బాగా పొలిటికల్కి బాగా కనెక్ట్ అయ్యేలా, కొంచెం ఎడ్యుకేట్ అయ్యేలా చాలా బాగా అనిపించాడు. అంటే అలా ఉండడం చాలా టఫ్ కొంచెం హీరోలో. అంటే ఆయన ప్రతి సినిమాలోనూ అలానే ట్రై చేస్తున్నారు. అదే కొంచెం ఈ మూవీలో కొంచెం డిఫరెంట్ వేలో కొంచెం యాడ్ చేసి ఆయన మరో యాంగిల్ చూపెట్టారు శంకర్ మార్క్. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. సో సూపర్ అండి, మంచి కలెక్షన్, బ్లాక్ బస్టర్. రేటింగ్ ఎంత? ఖచ్చితంగా 4.9 ఇస్తా. ఆ సాంగ్ మాత్రం నానాయిరన్ అది చూస్తుంటే ఇప్పటికీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. 4.9 నా సాంగ్ ఒక్కదాని కోసం అది కూడా యాడ్ చేశారు కాబట్టి అందుకే అది కూడా యాడ్ చేస్తే పైకి. ఇట్లా గేమ్ చేంజర్ చూసిరా? అది ఎట్లా గేమ్ చేంజర్ అంత బాగుందని చెప్పలేదు. చూసారా మీరు? దాంట్లో ఫైట్ యాక్షన్స్ బాగున్నాయి కదా. ఓకే, బట్ అర్థం కాలేదు. ఒకసారి చూస్తే అర్థం కాలేదు. ఒక్కసారి చూసాను కానీ అర్థం కాలేదు. నార్మల్గా బెటర్. ఓకే, చెప్పండి ఎట్లా ఉంది మూవీ? బాగుంది. అంటే సంక్రాంతి ఏం నచ్చింది మూవీలో? మూవీలో అయితే డైలాగ్స్, కామెడీ, యాక్టింగ్, డాన్స్ మొత్తం పర్ఫెక్ట్ ఉన్నాయి. యాక్షన్ సీన్స్ ఉన్నాయా? ఫైట్, ఎమోషన్స్ ఉన్నాయి. సో లాస్ట్లో ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్లో గురువులకి మనం మర్యాద ఇవ్వాలని ఒక మెసేజ్ ఉంది. సో డాన్స్ ఎట్లా ఉంది? డాన్స్ బాగా చేస్తారు. ఏం నచ్చింది మీకు ఎక్కువ? ఓవరాల్ ఎక్కువ అయితే ఆయన యాక్షన్ వచ్చింది. ఫ్యాన్సా మీరు? హీరో ఫ్యాన్సా మీరు? లేదు లేదు, నార్మల్గా చూస్తాను. సో అన్ని ఓకే. ఎంత రేటింగ్ ఎంత? రేటింగ్ అయితే 100. గేమ్ చేంజర్ కూడా చాలా బాగుంది. చూసారా? గేమ్ చేంజర్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆయన మూవీస్ మొత్తం హిట్. అవును. ఈ అన్ని మూవీలు ఒక ఎత్తు అయితే సాంగ్స్, మన కామెడీ కానీ, సెంటిమెంట్ కానీ, ఫైట్స్ కానీ, ఇద్దరు హీరోయిన్ల మధ్య నాకు ఒక సినిమా గుర్తుకొచ్చింది. ఆయన సినిమాలు ఎలా ఉంటాయని కూడా తెలుసు. అవును కదా, ప్రతి ఒక్కటి ఆ సినిమాలు మొత్తం యాడ్ అయిపోయి ఉంటాయి. కానీ ఈ మూవీలో కూడా 100% కంటే 1000% చూడదగిన సినిమా అనుకోవచ్చు. అందరూ పోయేసి కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళేటప్పుడు ఎలా నవ్వుకుంటూ వెళ్తారో అంతకంటే నవ్వుకుంటూ బయటకు వస్తారు జనాలు. బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా ఎంజాయ్ చేస్తారు. సాంగ్ అయితే ఇంకా విజిల్స్ అంటే ఇప్పుడు ఏమంటారు, చేసి లేచి అందరి ముందు డ్యాన్స్ చేయాలంత మాకు. రీల్స్ కూడా వైరల్ అవుతున్నాయి, మామూలుగా కాదు. స్టెప్స్ మాత్రం వెరైటీగా ఉన్నాయి. ఆ సాంగ్కి చాలా ఈజీ. ఇప్పుడు సినిమా మూవీ చూసింది మా పాప, బయటకు వచ్చే వరకు మొత్తం స్టెప్స్ మైండ్లో పెట్టుకొని అందరి ముందు అందరి సమక్షంలో డ్యాన్స్ చేసేసింది. చాలా బాగుంది. మేము 5కి 5 రేటింగ్ అని చెప్పి చాలా మంది అలా ఇవ్వమంటున్నారు, కానీ నేను అలా ఇవ్వను. 1000కి 1000 రేటింగ్ ఇస్తాను. 5కి 5, 10కి 10, 1000కి 1000 రేటింగ్ ఇస్తా. అంత బాగుంది మూవీ. ఫైట్స్ ఉన్నాయి, ఫైట్స్ కూడా, ఎమోషన్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది. మొత్తం ఇప్పుడే చెప్తే థ్రిల్ ఉండదు. అందుకే నేనేం చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరూ పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీని తీసుకొని మంచిగా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఈ మూవీ మాత్రము సూపర్ డూపర్ హిట్ కాదు, బంపర్ హిట్. మెసేజ్ ఉందా మూవీలో? సోషల్ మెసేజ్ ఏమైనా ఉందా? సోషల్ మెసేజ్ అంటే ఇప్పుడు మెసేజ్ నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే, ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టే అందరు పోయి చూడండి. సూపర్ ఉంది. మనకి పొద్దున్న నుంచి మాట్లాడి మనకి మాటలు రావట్లేదు. సూపర్ డూపర్ హిట్ కాదు, బంపర్ హిట్.